క్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. मसीह के नाम में आप सभी का धन्यवाद करता हूँ. ఏదైనా వాక్య ధ్యానం కొరకు आज के वचनों के लिए లూకా సువార్త लूका रचित सुसमाचार 8వ అధ్యాయం इसका 8वां अध्याय 11వ వచనం నుండి మనం చదువుకుందాం. और इसके 11वें वचन से हम पढ़कर आगे बढ़ेंगे. लूका रचित सुसमाचार इसका 8वां अध्याय 11वां वचन और नए नियम में इसका पेज नंबर 95 है. दुष्टांत का अर्थ ये है, बीज परमेश्वर का वचन है, मार्ग के किनारे के है. जिन्होंने सुना तब शैतान आकर उनके मन में से वचन उठा ले जाता है कि कहीं ऐसा ना हो कि वे विश्वास करके उद्धार पाए. చాలు. హల్లెలూయా. हालेलुया. ఈరోజు ఒక ఉపమానమును గురించినటువంటి వివరాలు మనం నేర్చుకుందాం. आज आपके लिए एक दुष्टांत के बारे में हम सीखेंगे. అయితే ఇది చాలా పెద్ద అంశమే. ये एक बहुत बड़ा विषय है అన్నీ ఒకటే రోజు ధ్యానించలేము కానీ और इन सभी को हम एक ही दिन में नहीं सीख सकते, ఈ इसलिए ఉపమానాన్ని రెండు భాగములుగా చేసుకుని వాటిని ధ్యానం చేద్దాం. और इस दुष्टांत को हम 2 भागों में करके उसे याद करेंगे. యేసుక్రీస్తు తన దగ్గరికి చేరువచ్చిన జన సమూహమునకు తెలియజేసిన ఒక ఉపమానం. यीशु मसीह के पास जो सारे लोग आए थे, उन लोगों को परमेश्वर ने दुष्टांत बताया. ఆయన ఏం ఉపమానం చెప్పాడనంటే, उसने क्या दुष्टांत बताया? ఒకడు విత్తనములను విత్తినప్పుడు ఆ విత్తనములు ఎక్కడెక్కడ పడ్డాయి, అవి ఏ రీతిలో ఫలించాయి అనే వివరాలు తెలియజేశాడు. जब एक व्यक्ति बीजों को बो रहा था और वो किधर किधर गिरे और वो किस तरह से फलवंत हुए, ये उन्हें बता रहा था. ఇదే 8వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. अगर यही 8वां अध्याय अगर हम 5वें वचन को देखेंगे, एक बोने वाला बीज बोने निकला, बोते हुए कुछ मार्ग के किनारे गिरा, रौंदा गया और आकाश के पक्षियों ने उसे चुग लिया. చాలు. ఒక వ్యక్తి తన విత్తనములను తీసుకుని వెళ్ళి వాటిని పొలంలో విత్తుతా ఉన్నాడట. एक व्यक्ति बीज बोने के लिए वो अपने खेतों में ले जा रहा था. అలా విత్తుతున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. और जब वो ऐसे बीज बो रहा था तो कुछ बीज सड़क के किनारे गिरे. అలా త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలను కొన్ని పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతానే और ఉన్నాయి. जो सड़क के किनारे कुछ बीज गिरे थे, उसे कुछ पक्षी उठाकर ले गए. ఎందుకంటే అక్కడ సరైన మట్టి లేదు కాబట్టి, क्योंकि वहां पर अच्छी मिट्टी नहीं थी ఆ విత్తనములు పైకి కనిపిస్తున్నాయి గనుక और वो बीज ऊपर दिख रहे थे, इसलिए వాటిని ఎత్తుకుని వెళ్ళిపోతా ఉన్నాయట. तो वो उसे उठाकर ले जा रहे थे. సో ఇక్కడ ఆ విత్తనములు విత్తేవాని జీవితంలో నుండి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. और यहाँ पर हम जो बीज बो रहा है उसके जीवन से हम कुछ पाठ सीख सकते हैं. అతడు తన పొలములో పంటను వేయాలనే ఆశ చేత విత్తనాలను విత్తుతున్నాడట. वो अपने खेती में कुछ अनाज उगाना चाहता था, उस आशा से वो बीज बो रहा था. విత్తనాలు విత్తేవానుకుండే ఆశ ఏంటనంటే, और जो बीज बो रहा था उसकी ये आशा थी, మేము వేసిన ప్రతి విత్తనము ఫలించాలి, मैं जो भी बीज डालूं वो फलवंत हो, విస్తారమైనటువంటి పంటను పొలములో మేము చూడగలగాలి, बहुत आयत का अनाज मैं अपने खेत में देख पाऊं. ఆ పంటనంతటిని మేము సమకూర్చుకోవాలనే ఆశ ఉంటుంది. और उस सारे अनाज को मैं जमा कर लूं, ऐसी उसकी आशा थी. కానీ ఇక్కడ విత్తనాలు విత్తుతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, వాటిని పక్షులు ఎత్తుకుని వెళ్ళిపోయాయి. और जब वो कुछ बीजे बो रहा था तो वो कुछ सड़क के किनारे गिरे और उसे पक्षी उठाकर ले गए. అయినా కూడా ఆ విత్తనములను విత్తువాడు ఆయన పనిని ఆపేసి ఆ పక్షుల వెనకాల పరిగెట్టుకుని వెళ్ళలేదట. फिर भी जो बीज बोने वाला व्यक्ति था, उसने अपना काम रोककर उन पक्षियों को नहीं हटाया, మన उसने अपना काम జీవితంలో किया. కూడా और हमारे जीवन में भी మనం చేసేటువంటి కొన్ని పనులలో మనల్ని నష్టపరిచేవారు, మన ప్రయాసాన్ని వ్యర్థపరిచేవారు ఉంటూనే ఉంటారు. और हमारे जीवन में हम जो काम करते हैं, हमें नुकसान करने वाले और हमारा नाश करने वाले कुछ लोग होते हैं. మనం చేసే పని ఫలించకుండానట్లుగా ఆటంకపరిచేవారు కూడా చాలా మంది हम ఉంటారు. जो काम करें वो अच्छा ना हो, इसलिए कुछ आतंक करने वाले भी होते हैं. చాలా శాతం మనం ఎలా అనుకుంటామనంటే, और बहुत बार हम ऐसा सोचते हैं, ఇక వాళ్ళు చేయబట్టి నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, उसने ऐसा किया इसलिए मेरे साथ ऐसा हुआ, లేదా వారి వలన నేను ఈ విధంగా నష్టపోవాల్సి వచ్చింది, और उसके द्वारा मेरा ये नुकसान हुआ है, లేదా వారు చేయబట్టి నేను ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. उसने किया इसलिए मेरे पास इतनी मुश्किलें आई हैं. ఇలా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనను బట్టి మనం దుఃఖపడుతూనే ఉంటాం. और हमारे जीवन में ऐसे होने वाले हर एक घटना के कारण हम दुखित होते हैं. సాతాను కూడా ఎంత తెలివైనగా వాడిగా పనిచేస్తాడనంటే, और शैतान भी इतने बुद्धिमान से वो काम करता है. మన బాధ్యత ఏంటి అనంటే విత్తనాలను విత్తడం. और हमारी जिम्मेदारी है कि हम बीज बोए.
కానీ సాతాను ఏం చేస్తాడనంటే लेकिन शैतान क्या करता है, మనము విత్తనములను విత్తకుండా మనల్ని ఆపడానికి हम बीज ना बोए इसलिए वो हमें रोकने के लिए అక్కడ జరుగుతున్నటువంటి నష్టములన్నిటిని మన కన్నుల ఎదుటికి తీసుకుని వస్తాడు. और जो नुकसान हो रहा है उन सभी को हमारी आंखों के सामने लाता है. ఈ ఉపమానంలో इस दृष्टांत में 4 స్థలాలలో విత్తనాలు విత్తబడ్డాయి. 4 जगहों पर बीजे गिरे. ఆ 4ంటిని 4 భాగాలుగా చేసుకుని మనం చూస్తే अगर उन 4 जगहों को भी अगर 4 हिस्सों में हम देखेंगे ఆ 100%లో 75% విత్తనాలు పాడైపోయాయి. तो 100% बीजों में 75% बीजे खराब हो गई है ఒక 25% మాత్రమే అవి ఫలించాయి. और केवल 25% ही उसमें फलवंत हुए. కానీ ఆ విత్తనాలు విత్తేవాడు మాత్రము ఆయన పనిని ఆఫ్ చేయలేదట. लेकिन जो बीज बोने वाला व्यक्ति था उसने अपना काम नहीं रोका. ఎందుకు ఆఫ్ చేయలేదనంటే उसने क्यों नहीं रोका? ఒకవేళ పక్షులు ఎత్తుకుపోతున్నాయి కదా అని చెప్పి విత్తనాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి ఆయన. अगर एक बार ये पक्षी उठाकर ले जा रहे ये सोचकर अपने सारे बीज वो बाजू అక్కడ रखेगा. జరిగిన నష్టాన్ని గురించి వెళ్ళి దుఃఖపడతా ఉన్నాడు अगर అనుకోండి. उसका जो नुकसान है उसके बारे में वो दुख उठाएगा ఇక్కడ ఉన్న విత్తనాలను కూడా మిగతా పక్షులు వచ్చి తినేసి तो వెళ్ళిపోతాయి. वो जिन बीजों को रख के वहां जाएगा तो वो बीजों भी అక్కడ पक्षी उठाकर విత్తబడిన ले जाएंगे. విత్తనాలు పోతున్నాయి. यहाँ पर डाले हुए बीज भी जा रहे ఇక్కడ हैं సంచిలో ఉన్నటువంటి విత్తనాలు కూడా పక్షులు తినేస్తూ और यहाँ ఉన్నాయి. पर जो थैली में है वो बीज भी पक्षी खा रहे हैं. సాతాను మన జీవితంలో చేసే తెలివైన పని అదే. शैतान अपनी बुद्धिमानी से हमारे जीवन में ऐसा ही करता మనము है. చేయవలసినటువంటి పనులను చేయకుండా ఆపడానికి हमें जो काम करना है उसे ना करते हुए रोकने के लिए మన ముందు ఎన్నో ఆటంకములను ఏర్పాటు చేస్తా वो ఉంటాడు. हमारे सामने बहुत सारी मुश्किलों को लाता है మనం ఈ ఆటంకాలను చూసుకుంటూనే దుఃఖపడుతూ ఉంటాం. और हम इन मुश्किलों को देखकर ही दुखित होते हैं మనం చేయాల్సిన పనిని గురించి ఆలోచన చేయం. और जो हमें काम करना है उसके बारे में हम विचार नहीं करते. గుర్తుపెట్టుకోండి, याद रखिए మనం చేసే పనిలో నష్టాలు ఎదురవుతాయి. हम जो काम करते हैं उसमें हमारा नुकसान होगा కష్టములను కూడా మనం రుచి చూడాల్సి और వస్తుంది. मुश्किलों का भी हमें कुछ सामना करना पड़ा होगा. ఎన్నో ఆటంకములను మనం చవి చూడాల్సి వస్తుంది. ना जाने कितने आतंकों का हमें सामना करना होगा. కానీ ఎన్ని ఆటంకాలు మనకు ఎదురైనా लेकिन ना जाने कितने भी मुश्किल हमारे सामने आए వాటన్నిటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళి మన పని పూర్తి చేయాలి తప్ప उन सभी के ऊपर जय पाते हुए हमें अपना काम करना है. జరిగిన लेकिन నష్టాన్ని చూసి మనం బాధపడుకుంటూ అక్కడనే ఉండిపోవద్దు. जो नुकसान हुआ है उसे देखकर रोते हुए हमें वहीं नहीं बैठना है. ఎందుకంటే మన జీవితంలో కొన్ని తీసివేయవలసినవి ఉంటాయి, क्योंकि हमारे जीवन में कुछ होते हैं जिसे निकालना होता కొన్ని है. మర్చిపోవలసినవి ఉంటాయి. कुछ चीजें होती है जिसे भूलना होता है. అలా వాటిని చేయకపోతే మనం ముందుకు వెళ్ళలేం. अगर हम ऐसा नहीं करेंगे तो हम आगे नहीं बढ़ पाएंगे. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, मैं आप लोगों से पूछता हूँ మీ జీవితంలో ఎవరికి ఏం బాధలు లేవా? क्या आपके जीवन में आपको कोई मुश्किलें नहीं है? మీకు ఎవరికి ఏం ఆటంకాలు లేవా? क्या आपके कोई आतंक नहीं है? అయినా కూడా మన పనులను మనం చేసుకుంటూ ఉన్నాం. फिर भी हम अपना काम करते रहते हैं. మన ప్రయత్నాల్లో మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం. हम अपने प्रयत्न में आगे बढ़ते रहते हैं. అలా చేయగలిగినప్పుడే మనం ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం. अगर हम ऐसा कर पाते हैं तभी हम आगे बढ़ पाते हैं. కానీ కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే लेकिन कुछ लोगों को आदत होती है ఒకసారి నష్టం జరగగానే एक बार अगर उनका नुकसान हो जाए, లేదా ఒకసారి ఏదైనా ఇబ్బందిని ఎదుర్కోగానే अगर एक बार अगर वो कोई मुश्किल में पड़ जाए అక్కడనే ఉండిపోతా ఉంటారు. वो वहीं पर रुक जाते हैं. అక్కడనే కూర్చుని బాధపడతా वो ఉంటారు. वहीं पर बैठकर दुख उठाते हैं మాటి మాటికి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ కృంగిపోతా ఉంటారు. और बात बात को उसे याद करके वो अंदर से टूट जाते అయితే हैं. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, लेकिन बाइबल में एक बात लिखी है, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల जब कष्टों के दिनों में तू दुखित होगा నువ్వు చేతగాని వాడు అయిపోతావు. तो तेरे हाथ से नहीं बनने वाला तू దేవుడు बन మనకిచ్చిన जाएगा. సామర్థ్యం ఏంటనంటే परमेश्वर ने हमें ऐसी सामर्थ्य दी है, మన ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా हमारे सामने जो चाहे कितनी बड़ी मुश्किल हो దానిని జయించుకుంటూ ముందుకు వెళ్ళే సామర్థ్యాన్ని ఇచ్చాడట. उसके ऊपर जय पाके आगे बढ़ने की सामर्थ्य परमेश्वर ने हमें दी है. అపవాదితో పోరాడి జయించగలిగేటువంటి బలాన్ని దేవుడు మనకి ఇచ్చాడట. शैतान से युद्ध करके उसके ऊपर जय पाने की सामर्थ्य हमें दी है. సాతాను ఏం చేస్తున్నాడంటే लेकिन शैतान क्या करता है, ఆ శ్రమలను మాటి మాటికి మనకి గుర్తు చేసి उन दुखों को हमें बात बात को वो याद दिलाता है మనల్ని కృంగదీసేస్తా ఉంటాడు. और वो हमें अंदर से तोड़ देता है. ఎప్పుడైతే బాధలో ఉంటామో जब हम दुख में होते हैं ఇంకొక ఆలోచన మన మైండ్ లోనికి రాదు. तब हमें दूसरा विचार नहीं आता, మన బలాన్ని మనం మర్చిపోతాం. हम अपने ताकत को भूल जाते हैं ఆ టైంలో చేతగాని వారం వలె ఉండిపోతాం. और उस समय में हम हमारे हाथ से नहीं बन पड़ता, ऐसे व्यक्ति बन సాతానికి जाते అదే కావాలి. हैं. शैतान को वही चाहिए, అందుకే మాటి మాటికి మనకు ఆటంకాలను కలుగు చేస్తూ इसलिए वो ఉంటాడు. बात बात में हमें मुश्किलों में डालता है. మనం చేసే పనుల్లో కొన్నిసార్లు ధనం వృధా అవుతుంది, हम जो काम करते हैं हो सकता है उसमें हमारा पैसा बर्बाद हो, కొన్నిసార్లు నష్టపోతూ ఉంటాం. कुछ समय हम नुकसान में हो सकते ఆయన ఏం हैं, బాధపడాల్సిన అవసరం లేదు. फिर भी कोई मुश्किल की बात नहीं. కొన్నిసార్లు మనుషులు మనల్కి దూరంగా వెళ్ళిపోతా और ఉంటారు. कुछ समय कुछ लोग हमसे दूर चले जाते మనం हैं. ఏం తప్పు చేయకపోయినా अगर हम कोई गलती ना करें మన फिर వల్ల भी, ఏం పొరపాటు
పొరపాటు జరగకపోయినా, और हमसे कुछ गलतियां ना हो फिर भी, కొన్నిసార్లు మనుషులు మన మీద నేరారోపణ చేసి మన నుండి దూరంగా और వెళ్ళిపోతూ दूसरे ఉంటారు. लोग हमारे ऊपर गलती थोप कर वो हमसे दूर चले जाते అయితే हैं। గుర్తుపెట్టుకోండి, तो आप याद रखिए, మనము దేవునికి దూరం కావడం కంటే हम परमेश्वर से दूर हो इससे ज्यादा, ఇవన్నీ మనకి దూరం అయిపోవడం వలన కలిగే నష్టం చాలా తక్కువ. तो ये दूर हो जाए हमसे, इससे हमारा नुकसान कम होगा। అయ్యో వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా అని మనుషులు వెనకాల పరిగెట్టినా, अरे वो मुझे छोड़कर चले जा रहे हैं ऐसा करके हम उन लोगों के पीछे भागेंगे, అయ్యో నేను చేసే ప్రతి ప్రయత్నంలో నష్టపోతున్నానని కృంగిపోయి బాధపడినా, अरे मैं जो भी काम कर रहा हूँ उसमें नुकसान हो रहा है ऐसा सोचकर हम दुख उठाते हैं, మనం దేవుని నుండి ఎక్కువగా దూరం అయిపోయే అవకాశాలు దొరికేస్తాయి. तो हम परमेश्वर से दूर होने के ज्यादा अवकाश हो सकते हैं। అందుకే దేవుని నుండి మనం దూరం అయితే చాలా నష్టపోతాం. इसलिए अगर परमेश्वर से हम दूर हो जाएंगे तो हम बहुत नुकसान उठाएंगे। డబ్బు పోతే రేపు సంపాదించుకుంటాం. अगर पैसा जाएगा तो हम कल कमाएंगे, మనుషులు ఈ రోజు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏదో ఒక రోజు దేవుడు మరలా వాళ్ళని మన దగ్గర నడిపిస్తాడు. और मनुष्य आज हमें छोड़ सकते हैं लेकिन किसी ना किसी दिन परमेश्वर उन्हें फिर वापस ले आएगा हमारे लिए। కానీ మన జీవితాల్లో భక్తిని పోగొట్టుకుంటే, लेकिन अगर हमारे जीवन में हम अपनी भक्ति को खो देंगे, మనం దేవునికి దూరం అయిపోతే, अगर हम परमेश्वर से दूर हो जाएंगे, మన జీవితాలను ఎవరు तो సంరక్షిస్తారు? हमारे जीवन को कौन बचाएगा? అందుకే ఆ విత్తనాలు విత్తేవాడు इसलिए वो बीज बोने वाला 75% విత్తనాలు పాడైపోయినా 75% उसके बीज खराब हो गए फिर भी వాటిని గురించి वो పట్టించుకోవట్లేదు. उसके बारे में विचार नहीं कर रहा। ఏవైతే 25% విత్తనాలు ఫలించాయో और जो 25% बीज उसके फलवंत हुए, ఆ ఫలమును చూసినప్పుడు उस फल को वो जब देखता है నష్టాన్ని గురించి ఆయన మర్చిపోయాడు. तो उसे वो नुकसान के बारे में भूल जाता ఆ है, నష్టం వలన కలిగిన బాధను ఆయన మర్చిపోయాడు. और नुकसान के द्वारा जो उसे दुख हुआ उसे वो भूल जाता ఆ है। 25% ఉన్న ఫలాన్ని చూసి ఆయన తృప్తి పడుతూ और ఉన్నాడు. जो 25% फल उसके मिले उसे देखकर वो खुश होता ఆలోచన చేయండి. है। एक बार विचार कीजिए, ఒకవేళ మొదటిసారే పక్షులు ఎత్తుకుపోతున్నాయి అని చెప్పి విత్తనాలు విత్తడం మానేశాడు అనుకోండి, अगर पहली बार में ही पक्षी उसे उठाकर ले जा रहे हैं, छोड़कर उसने छोड़ दिया, ఈ 25% ఫలం ఆయనకు దొరికేదంటారా? तो क्या उसे 25% फल मिल सकते थे? ఆ ఫలము చేత ఆయన తృప్తి పడే అవకాశాలు क्या దొరికాయంటారా? उस फलों के द्वारा वो तृप्त हो सकता था? ఛాన్సే లేదు. ऐसा चांस नहीं था। అందుకే గుర్తుపెట్టుకోండి, इसलिए याद रखिए, సాతాను మనకి ఎన్ని అభ్యంతరాలనైనా కలుగు చేయనియండి, शैतान बहुत सारे अभ्यंतर हमारे बीच में लाता है, మనం వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ వెళ్ళడం और हम నేర్చుకోగలగాలి. सभी को उन्हें पार करके आगे जाना है। నెక్స్ట్ ఇంకొక విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. और दूसरा और एक विषय मैं आपको बताता हूँ। ఆ ఉపమానములో వాటి యొక్క అర్థాన్ని గురించి యేసుక్రీస్తు శిష్యులకు తెలియజేస్తా ఉన్నాడు. और उस दृष्टांत में उसका अर्थ यीशु मसीह अपने शिष्यों को बता रहे हैं। 12వ వచనంలో చూస్తే 12वें वचन में अगर हम देखेंगे, త్రోవ పక్కన నుండి వారు ఎలాంటి వారో వారిని గురించి వివరణ ఇవ్వబడింది. जो मार्ग के किनारे है वे कौन से थे? చదువుకుందాం 12వ వచనం. आइए हम 12वां वचन पढ़ेंगे। मार्ग किनारे के है जिन्होंने सुना, तब शैतान आकर उनके मन में से वचन उठा ले जाता है कि कहीं ऐसा ना हो कि वे विश्वास करके उद्धार पाए। చాలు. విత్తనాలు విత్తినప్పుడు అవి 4 స్థలాల్లో విత్తబడ్డాయి. जब बीजे बोए गए तो वो 4 जगहों पर गिरी। ఒక భాగమేమో త్రోవ పక్కన పడ్డాయి, एक भाग मार्ग के किनारे गिरा, ఒక భాగమేమో రాతి నేలను పడ్డాయి, और एक भाग पथरीली जगह पर गिरा, ఇంకొక భాగమేమో ముండ్ల కంచెల్లో పడ్డాయి, और एक भाग कटीली झाड़ियों में गिरा, ఇంకొక భాగం 4వ భాగం మాత్రమే మంచి నేలను విత్తబడ్డాయి. और चौथा भाग अच्छी जमीन पर गिरा। అయితే ఇక్కడ మొదటి భాగంలో ఉన్న విత్తనాలను గురించి ఈ రోజు ఆలోచన చేద్దాం. और पहले भाग में जो मार्ग के किनारे गिरे उसके बारे में हम विचार మొదటి करेंगे। భాగంలో విత్తనాలు ఎక్కడ పడ్డాయట? पहले भाग में बीजे कहाँ गिरी? త్రోవ పక్కన పడ్డాయి. मार्ग के किनारे गिरी। సో త్రోవ పక్కన పడడము అని అంటే అర్థం ఏంటంటే, मार्ग के किनारे అక్కడ పడిన విత్తనాలకి సంరక్షించేవారు ఎవరు లేరు అక్కడ. यानी कि जहाँ पर बीजे गिरे हैं वहाँ पर उन्हें बचाने वाला कोई नहीं है। ఒక కావలి వాడు తోటకి కావలిగా ఉంటాడు కానీ త్రోవకు కావలిగా ఉండలేడు. एक रखवाला अपने खेत की रखवाली करता है लेकिन रोड की रखवाली नहीं అందుకే करता, తోటలో పడిన విత్తనాలను ఆయన సంరక్షిస్తున్నాడు కాబట్టి అవి ఫలించగలుగుతున్నాయి. क्योंकि जो खेत में जो गिरे हैं बीज वो उसे देखता है इसलिए वो फलवंत होती है। త్రోవ పక్కన పడిన విత్తనాలను ఎవరు సంరక్షించాలి? और जो मार्ग के किनारे गिरी है उसे कौन देखता है? వాటికి ఎలాంటి భద్రత లేనందున उसकी कोई रखवाली करने वाला नहीं है, పక్షులు इसलिए వస్తున్నాయి వాటిని ఎత్తుకుని पक्षी వెళ్ళిపోతున్నాయి. आ रहे हैं और उसे उठाकर ले जा रहे हैं। అంటే అర్థం ఏంటనంటే, यानी कि इसका मतलब ये होता ఆ है, కింద ఉపమానంలో రాయబడి ఉంది, उसके
दृष्टांत में नीचे ये लिखा है, ఇక్కడ త్రోవ పక్కనుండే ప్రజలు కూడా వాక్యాన్ని వింటారు గాని जो मार्ग के किनारे है वो लोग वचनों को सुनते हैं ఆ వాక్యాన్ని వారు గ్రహించరట. और उन वचनों को वो समझ नहीं पाते। ఆ వాక్యము వారు గ్రహించినందున वो वचन समझ नहीं पाते, इसलिए సాతాను వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతూ शैतान ఉంటాడట. आकर उन वचनों को उठाकर ले ఇక जाता है। వారు రక్షింపబడకుండునట్లుగా और उनका उद्धार न हो इसलिए, సత్యమును వారు గ్రహింపకుండునట్లుగా वो सत्य को न जाने इसलिए సాతాను వచ్చి ఆ వాక్యాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. शैतान आकर उन वचनों को चुरा कर ले जाता है। అంటే సాతానుకి బాగా తెలుసు यानी कि शैतान को बहुत अच्छी तरीके से मालूम దేవుని है, వాక్యాన్ని విని మన జీవితాలను మనం కట్టుకుంటే अगर परमेश्वर के वचनों को सुनकर अगर हम अपने जीवनों को चलाएंगे ఖచ్చితంగా మనం ఆధ్యాత్మికంగా బలపడతాం. तो हम बराबर आत्मिक जीवन में उद्धार पाएंगे। మనం ఆత్మలో బలపడిన और వారమైతే जब हम आत्मा में सामर्थ्य पाएंगे మన జీవితంలో సాతానికి చోటు దొరకదు. तो हमारे जीवन में शैतान को जगह नहीं मिलेगी। అందుకు సాతాను ఏం చేస్తాడనంటే इसलिए शैतान ऐसा करता है, మనల్ని దేవుని వాక్యం వినకుండా అభ్యంతరాలను కలుగు చేస్తూ ఉంటాడు. हम परमेश्वर का वचन ना सुने इसलिए वो हमारे बीच में गड़बड़ी डालता है। విన్నట్టే ఉంటాం हम सुनते हैं ऐसा लगता है, కానీ వాక్యము మన హృదయంలోనికి వెళ్ళదు. लेकिन वचन हमारे मन में नहीं जाता। వాక్యము మన హృదయంలోనికి రాకుండా సాతాను చాలా అభ్యంతరాలను కలుగు और చేస్తాడు. वचन हमारे मन में ना आए इसलिए शैतान बहुत सारे आतंक लाता है। అందులో సాతాను ఉపయోగించే మొదటి ఆయుధం నిద్రాభారం. और उसमें सबसे पहले शैतान जो हथियार का इस्तेमाल करता है वो है नींद। వింతేంటో తెలియదు కానీ सुनते हैं कैसे नहीं मालूम, మనం ఇంట్లో ఎంత ఖాళీగా ఉన్నా కూడా నిద్ర రాదు. हम घर में चाहे कितना भी खाली बैठे हमें नींद नहीं आती। దినమంతా పనిచేసి అలసిపోయినా हम दिन भर काम करके थक जाते हैं, फिर भी రాత్రి ఇంటికాడ త్వరగా పడుకుందాం అనుకున్నా నిద్ర రాదు. रात में घर के पास हम जल्दी सोने के लिए प्रयास करते हैं, लेकिन नींद नहीं आती। ఆ నిద్ర వచ్చేదాకా టైం పాస్ చేస్తా और ఉంటాం. जब तक नींद नहीं आती तब तक हम टाइम पास అటు करते हैं, తిరుగుతాం ఇటు తిరుగుతాం ఫోన్లు చూసుకుంటా ఉంటాం. इधर घूमते हैं उधर घूमते हैं, फोन देखते हुए बैठते हैं। పక్కన వాళ్ళు త్వరగా పడుకోవచ్చు కదా, और बाजू वाले लोगों से कहते हैं जल्दी सो जाइए, నిద్ర రావట్లేదు ఏం చేయను. नींद नहीं आ रही, क्या కానీ करें। చర్చ్ లోకి రాగానే लेकिन चर्च आते ही మనకు వద్దనుకున్నా వచ్చేస్తుంది. और नींद ना आए सोचते हैं, फिर भी नींद आ जाती है, చాలా త్వరగా నిద్ర వస్తుంది. बहुत जल्दी नींद आ जाती है। ఎందుకు నిద్ర వస్తుందనంటే क्यों नींद आती है? సాతాను ఏం చేస్తాడనంటే शैतान क्या करता है, మెలకువగా ఉండి వాక్యం విన్నాం అనుకోండి अगर जो जगह है वो अगर वचन सुनेगा జీవితాలు మారిపోతాయి. तो उसका जीवन बदल जाएगा। మెలకువగా ఉండి వాక్యం విన్నాం అనుకోండి वो जागते हुए वचन सुनेगा तो మనం బలపడతాం. वो सामर्थ्य पाता है। అందుకే ఏం చేస్తానంటే इसलिए वो क्या करता है, సాతాను మన పక్కకు వచ్చి शैतान हमारे बाजू में మనం आकर, వాక్యం వింటున్నప్పుడు जब हम वचनों को सुनते हैं, ఏం వాక్యం వింటావులే, वचन क्या सुनते हो, ఎంత ఎండగా ఉందో చూడు, इतनी धूप है, కనీసం పాస్టర్ గారు ఏసీ కూడా పెట్టలేదు ఇక్కడ. पास्टर साहब ने एसी भी नहीं लगाया, అలసిపోతున్నాం ఈ ఎండకి, इस धूप में हम थक रहे हैं, నిద్ర వచ్చేస్తా ఉంది, नींद आ रही है, అసలు ఫుల్ గా భోజనం చేసి వచ్చాం, और पेट भर के खाना खाया है, 4 గంటలకు ఆరాధన, 4 बजे आराधना है, నిద్ర వస్తా ఉంటుంది. नींद आ रही है। ఒక్క వారం వాక్యం వినకపోతే ఏమైతే अगर एक हफ्ता वचन नहीं सुनेंगे तो क्या हो गया, सो जाओ। పక్కనే కూర్చుని वो बाजू ही बैठकर మెల్లగా జో కొడతా ఉంటాడు वो అనమాట. हल्के से हमें लोरी सुनाता है, పడుకేం కాదులే, सो जाओ कुछ नहीं होगा। ఎలాగ వీడియో పెడతారు మళ్ళీ వినొచ్చులే, और कैसे फिर भी वीडियो लगाएंगे फिर सुनोगे, ఏం కాదు పడుకో, सो जाओ। అలా పడుకోమని చెప్పగానే మనకు కూడా మెల్లగా వస్తుంది. और वो जब ऐसा करता है तब हमें भी हल्की नींद आती है। ఇప్పుడు ఆ నిద్రలో ఉన్నప్పుడు వాక్యం మనకు అర్థం అవుతుందా? तो जब वो सोता है क्या उसे वचन समझ में आता है, ఏం వింటున్నామో మనకేం అర్థం కాదు. क्या सुन रहे हैं हमें समझ में नहीं आता। ఆ నిద్రామత్తులో వాక్యం అంతా గాలి కొట్టుకుని పోతుంది. उस नींद के होश में वचन पूरा उड़ जाता है। వాక్యమే లేకపోతే अगर वचन ही नहीं रहेगा భక్తిని ఎలా కాపాడుకుంటాం? तो अपने भक्ति को हम कैसे संभालेंगे। సాతాను ఎంత ఈజీగా పని చేస్తున్నాడో చూడండి. शैतान इतने आसानी से काम करता है, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేస్తున్నట్టు కనపడ్డు. वो आपको डिस्टर्ब करेगा ऐसा नहीं दिखाई देगा। మనం ఎలా ఉంటాం? ఆ చర్చిలో ఉన్నాం కదా, हम कैसे होते हैं, हम चर्च में हैं, చర్చిలోకి వెళ్ళేసి వచ్చాం కదా, चर्च को जाकर आए ना, మనం ఎలా తృప్తి పడతాం? हम ऐसे ही खुश हो जाते हैं। సాతాను ఎలా చేస్తారనంటే शैतान ऐसा करता है, మీరు చర్చికి వెళ్ళండి आप चर्च को जाइए కానీ వాక్యాన్ని వినకండి. लेकिन वचनों को मत सुनिए। మీరు చర్చికి వెళ్ళండి आप चर्च को जाइए కానీ వాక్యాన్ని అనుసరించకండి. लेकिन वचनों का पालन मत कीजिए। వాక్యం వినకపోతే, వాక్యం అనుసరించకపోతే మనం మందిరానికి వచ్చి ఉపయోగం ఏంటి? वचन नहीं सुनोगे, वचनों का पालन नहीं करोगे तो मंदिर जाने का फायदा क्या। అందుకే మొదటిసారి నిద్ర అనే ఆయుధాన్ని వాడతాడట. और सबसे पहले वो नींद इस नाम का हथियार का उपयोग వాక్యము మన करता హృదయంలో ఫలించకుండా है। ఉండడానికి. वचनों को हमारे मन में फलवंत ना हो इसलिए। ఇక రెండవది ఏంటో తెలుసా? और दूसरा क्या है आपको मालूम है, అభ్యంతరములను కలుగు చేయడం. वो अभ्यंतर पैदा करता है। యథార్థంగా మిమ్మల్ని అడుగుతున్నాను, मैं आपसे यथार्थता से पूछता हूँ, ప్రతి ఆదివారం మీరు చర్చ్కి వచ్చినప్పుడు, हर रविवार जब आप चर्च आते हैं, మీరు దేవుని మందిరంలో ఉన్నప్పుడు जब आप परमेश्वर के मंदिर में होते हैं, మీ పిల్లలు మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. आपके बच्चे आपको बहुत डिस्टर्ब करते हैं, అవునా? है ना।
ఒక వారం కాదు, 2 వారాలు కాదు, ఎప్పటి నుండో ఆ డిస్టర్బెన్స్ మీరు ఎదుర్కొంటూనే ఉన్నారు. एक सप्ताह नहीं, दूसरा सप्ताह नहीं, हर दिन आप उसका सामना करते हैं। సాతాన్ ఆల్రెడీ పని స్టార్ట్ చేశాడు. शैतान ने पहले से ही काम शुरू किया। హల్లెలూయా. हालेलुया। సో మీ పిల్లలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు जब आपके बच्चे आपको डिस्टर्ब करते हैं, వాక్యాన్ని శ్రద్ధగా వినలేం. वचनों को आप ध्यान पूर्वक नहीं सुन पाते, అవునా? है ना? వాళ్ళు వచ్చి వాటర్ అంటారు, वो आकर प्यास लगी है कहते हैं, వాళ్ళు వచ్చి ఫుడ్ అంటారు, वो आकर कहते हैं खाने को कुछ స్నాక్స్ दो, అంటారు, कुछ स्नैक्स दो, లేదా ఎందుకు ఏడుస్తాడో తెలియదు, और ना जाने वो क्यों रो रहा है नहीं मालूम। మన మీద పడతాడు, అట్లా అవుతాడు, ఇట్లా అవుతాడు. వాక్యము మీద కాన్సన్ట్రేషన్ లేకుండా वो చేసేస్తాడు. हम पर गिरता है, इधर गिरता है, उधर गिरता है, वचनों पर ध्यान ना आए ऐसा वो कर देता है। ఒక వారం ఆ ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు एक हफ्ता जब उस मुश्किलों का हम सामना करते हैं, మనం తెలివైన వారం అయితే, और अगर हम समझदार है तो, మెలకువ కలిగిన వారం అయితే, अगर हम जागने वाले हैं तो చర్చికి రాకమునుపై ఇంటి దగ్గర ప్రార్థన చేస్తాం. चर्च आने से पहले ही हम घर में प्रार्थना करते हैं, ప్రభు మందిరానికి వెళ్తున్నాం, प्रभु मैं मंदिर जा रहा हूँ। వాక్యం వినకుండా మా పిల్లల ద్వారా సాతాను మమ్మల్ని ఆటంకపరుస్తున్నాడు, वचन ना सुनो इसलिए मेरे बच्चों के द्वारा शैतान आतंक कर रहा है, మా పిల్లలను స్వాధీనంలోనికి తీసుకో मेरे बच्चों को आपके स्वाधीन लीजिए। అని ప్రార్థన చేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? और ऐसा कह के प्रार्थना करके आने वाले कितने लोग हैं? హల్లెలూయా. हालेलुया। ఎంతమంది ఉన్నాం పిల్లల కోసం ప్రార్థన చేసి వచ్చిన వాళ్ళం? कितने लोग हैं जो बच्चों के लिए प्रार्थना करके आए हैं? హల్లెలూయా. हालेलुया। అలా వాక్యము వినాలన్న ఆశ కలిగిన వారే ప్రార్థన और చేస్తారు. जो वचनों को सुनने की आशा से रहता है वही प्रार्थना करता మీ है। ప్రార్థన ఫలించింది, ఈ రోజు వాళ్ళు బయట కూర్చున్నారు. और आपकी silent గా. प्रार्थना आज फलवंत हुई है, बच्चे बाहर बैठे हैं। ఒకవేళ మీరు ప్రార్థన చేయకపోతే अगर आप प्रार्थना नहीं करोगे ఈ రోజు కూడా మీరు వాక్యం तो వినలేకపోయారు. आज भी आप वचन नहीं सुन पाते थे। అర్థమవుతుందా? समझ में आ रहा है आपको? 2 పిల్లల ద్వారా మనల్ని డిస్టర్బ్ और చేస్తారు. बच्चों के द्वारा हमें डिस्टर्ब करता है నెక్స్ట్ दूसरा। మూడవది और तीसरा ఫోన్లు. फोन। మనం ఇంటి దగ్గర ఎంతసేపు ఉన్నా ఒక్క ఫోన్ కూడా రాదు. हम घर पर चाहे कितने भी देर हो एक फोन नहीं आता। చర్చిలోకి వచ్చామనుకోండి, जब हम मंदिर में आते हैं ఎంతమంది ఫోన్లు చేస్తారో, ना जाने कितने लोग फोन करते हैं, ఎన్ని వాట్సాప్ మెసేజ్లు వస్తాయో, ना जाने कितने व्हाट्सएप मैसेज आते हैं, ఒక్కడు కూడా పనికొచ్చే ఫోన్ ఉండదు. एक भी काम का फोन नहीं होता। అనవసరమైన ఫోన్ కాల్స్ అన్నీ వస్తాయి. वो खाली व्यर्थ के सारे फोन कॉल्स आते हैं। మనం అనుకుంటాం ఏదైనా ఎమర్జెన్సీ కాల్ ఏమో, हम सोचते हैं कोई इमरजेंसी होगा, ఎవరైనా అత్యవసరంలో నాకు చేశారేమో, या किसी को बहुत जरूरत होगी उसने किया వెళ్ళి होगा। ఫోన్ మాట్లాడదామని हम చూస్తాం. बाहर బయటికి. जाकर फोन पे बात करते हैं, వెంటనే ఆ ఫోన్లో అవతల వాళ్ళు, సార్ మీకు కొత్త సిమ్ ఇద్దాం అనుకుంటున్నాను, తీసుకుంటారా? और तुरंत ही उस फोन में जो अगला व्यक्ति है वो कहता है मैं आपको नया सिम देना चाहता हूँ, क्या आप लोगे? ఇప్పుడు అవసరం అయ్యి क्या ये जरूरी है अभी? సాతాను చూడండి, మీరు చర్చిలో ఉండగానే అనవసరమైన ఫోన్లు అన్నీ వచ్చేటట్టు शैतान చేస్తాడు. देखिए जब आप चर्च में होते हैं तभी व्यर्थ के फोन आपको మనం भेजता है। బిజీగా ప్రార్థనలో ఉంటాం, हम बिजी प्रार्थना में बिजी ఆ रहते हैं, టైంలో ఫోన్ల మీద ఫోన్లు వస్తానే ఉంటాయి. उस समय फोन पे फोन आते रहते हैं, బాబు फोन पे ఇన్ని फोन సార్లు आते చేస్తున్నారంటే ఏం అవసరం ఉందో? हैं। अरे इतनी बार आ रहा है, ना जाने उसकी బయటికి क्या వెళ్ళి ఫోన్ जरूरत లిఫ్ట్ होगी। చేయగానే, बाहर जाकर जब हम फोन उठाते हैं, సార్ మీకు లోన్ అవసరం ఉందా? सर आपको क्या लोन चाहिए? ఎప్పుడన్నా జరిగినాయి ఎలాంటి क्या ఫోన్ ऐसा कभी हुआ है आपके साथ? సాతాను మాటికి మీరు బయటికి లోపలికి తిరిగేటప్పటికి వాక్యం అయిపోద్ది. शैतान आपको बात को बाहर अंदर ऐसा करता है और वचन खत्म हो जाता है, వాక్యం మాత్రం వినలేరు మీరు. वचन नहीं सुन पाते आप। అక్కడ సక్సెస్ అయిపోయాడు. वहां पर वो सक्सेस हो जाता है। కొన్నిసార్లు లోపలే ఉంటాం, कुछ समय हम अंदर ही रहते हैं, పిల్లలు బయటే ఉంటారు, बच्चे बाहर ही रहते हैं, ఫోన్లు సైలెంట్ లోనే ఉంటాయి, फोन साइलेंट में रहता है, మెలకుగానే ఉంటాం, हम जागे हुए रहते हैं, బట్ ఏకాగ్రత ఉండదు. लेकिन हम एक मन से नहीं रहते। మీరు ఇక్కడే ఉంటారు, आप यहीं पर रहते हैं, నన్నే చూస్తారు, आप हमें ही देखते हैं, కానీ మీ ఆలోచనలు ఉంటాయి చూసారా, लेकिन आपके जो विचार है उसे देखते हैं, ఇవి మాత్రం వేరే ఎక్కడో ఉంటాయి. ये कहीं और होता है। అందరు ఇక్కడే ఉన్నారా? आप सभी लोग यहीं पर है। హల్లెలూయా. हालेलुया। మీరు ఇక్కడే ఉన్నారు, आप यहीं पर है, కానీ మీ మైండ్స్ ఎక్కడ ఉన్నాయి? लेकिन आपका मन किधर है? ఏం ఆలోచిస్తున్నారు? वो आप क्या विचार कर रहे हैं? దేని గురించి ఎక్కువగా ఆలోచన आप చేస్తున్నారు? किसके लिए ज्यादा सोच रहे हैं? మనం అనుకుంటున్నాం ఇక్కడికి వచ్చేసాం కదా అని, हम सोच रहे हैं हम यहाँ पर आ गए हैं, కానీ వాక్యము మీ హృదయంలోకి వెళ్లకుండా సాతాను ఇక్కడ లాక్ చేసేసాడు. और वचन आपके मन में ना जाए इसलिए शैतान यहाँ पर लॉक कर देता మీ है, మైండ్ ని లాక్ చేసేసాడు. आपके माइंड को वो लॉक कर देता है। మైండ్ లాక్ అయిపోతే వాక్యం ఎక్కడికి వెళ్తది? और माइंड लॉक हो जाएगा तो वचन कहाँ जाएगा? ఇక్కడ నుంచే బయటకు వచ్చేస్తది. और वो यहीं से बाहर आ जाता है। అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను आपको మీకు. समझ में आने के लिए एक उदाहरण मैं आपको बताता ఒకసారి हूँ। ఒక ఆయనట एक बार एक व्यक्ति ने ఒక మంచి బొమ్మ గీసాడట. उसने एक अच्छा चित्र बनाया, ఒక లేడీ एक औरत का, ఒక గంప నెత్తి మీద పెట్టుకుని ఉంది, और वो एक बुट्टी अपने सर पर एक बोझ लिए దాంట్లో हुए కొన్ని है, ఫ్రూట్స్ ఉన్నాయి. और उसमें कुछ फल है।
ఆ బొమ్మ గీశాడు ఆయన. और उस चित्र को उसने बनाया। అయితే ఆశ్చర్యం ఏంటనంటే और उसमें आश्चर्य की बात यह है, ఆ బొమ్మను అక్కడ పెట్టగానే और उस चित्र को वहां पर रखते ही కొన్ని పక్షులు ఆ బొమ్మ మీద వాలి ఆ ఫ్రూట్స్ ని పొడుస్తున్నాయంట. और कुछ पक्षी उस चित्र के ऊपर आकर उस फल को वो चोंच मार रहे हैं। ఆ బొమ్మను చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. और उस चित्र को देखने के लिए जो लोग आए थे वो आश्चर्य हो रहे थे, ఎంత గొప్ప పెయింటర్ అండి. अरे कितना अच्छा उसने पेंट बनाया। పక్షులే మోసపోయాయి అవి నిజంగానే ఫ్రూట్స్ అనుకుని. पक्षी ही धोखा खा गए कि ये सच में फल है, ये ఎంత सोचकर। అద్భుతంగా ఆర్టిస్ట్ లా ఉన్నాడు ఈయన. और कितने अद्भुत चित्र कलाकार ఎంత है वो, బాగా బొమ్మను గీశాడు ఈయన. इतनी अच्छी तरह से उसने चित्र बनाया है। అందరూ ఆశ్చర్యపోతా और ఉన్నారట. सारे लोग वो परेशान हो रहे थे। అందరూ చప్పట్లు కొట్టి ఆయనను అభినందిస్తా सभी ఉన్నారట. लोगों ने ताली बजाकर उसकी प्रशंसा की। కొద్దిసేపటికి ఒక ఆయన వచ్చాడు. कुछ देर बाद एक व्यक्ति आया ఒక ఆయన వచ్చి అంటున్నాడు, और एक व्यक्ति आकर कहता है, సార్ మీరు గీసిన బొమ్మలో లోపం ఉంది అని అన్నాడు. सर आपने जो चित्र बनाया है उसमें एक गलती है। ఆలోచన చేయండి, एक बार विचार कीजिए, 100లో 99 మంది ఒక బొమ్మ మంచిది అని సర్టిఫై చేస్తున్నారు. जो 100 लोग हैं उसमें से 99% लोग कहते हैं चित्र अच्छा है, ఒక్కడు మాత్రమే వచ్చి ఆ బొమ్మలో లోపం ఉంది అని అంటున్నాడు. और एक ही व्यक्ति आकर कहता है इस चित्र में गलती है। ఏం లోపం ఉంది? क्या गलती है, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? क्या आप बता सकते हैं? పక్షులే అవి నిజంగానే ఫ్రూట్స్ అనుకుని వచ్చి మోసపోయి వాటిని పొడుస్తుంటే जो पक्षी है वो उस फल को सच्चा फल है समझकर उसे चोंच मार रहे हैं, ఆ ఆర్టిస్ట్ ఎంత గొప్పడో ఆలోచన చేయండి. तो वो कलाकार कितना महान होगा आप विचार कीजिए। మరి ఇంకా లోపం ఏముంది అక్కడ? तो उसमें गलती क्या है? అందరూ అదే అంటున్నారు. सब लोग यही कह रहे हैं, ఏం లోపం ఉంది అక్కడ? क्या गलती है वहाँ? నువ్వు కావాలని నేరారోపణ చేస్తున్నావు. आप जानबूझकर उसके ऊपर इल्जाम लगा रहे हो। వెంటనే ఆయన అన్నాడట, और तुरंत उसने कहा, లేదు లేదు, नहीं नहीं, ఫ్రూట్స్ అన్ని కూడా నిజమైనవిగా ఉండేటట్టుగా ఆయన ఆర్ట్ను బాగా వేయగలిగాడు. और కానీ जो फल है वो सच्चाई में हो ऐसा उसने चित्र बनाया उसको। ఆ ఫ్రూట్స్ ను మోసుకుని వెళ్తున్న స్త్రీని నిజమైన స్త్రీగా ఆయన గీయలేకపోయాడు. और जो फल को उठाई हुए स्त्री है उसे वो सच्चा स्त्री दिखे ऐसा उसने उसे नहीं बनाया। అర్థమైందా? यानी कि समझ में आया आपको? ఫ్రూట్స్ ను చూస్తే అవి నిజంగానే అనిపిస్తున్నాయి. फल को देखने से वो सच्चाई में है ऐसा लग रहा है, అందుకే పక్షులు వచ్చి వాటిని పొడుస్తున్నాయి. इसलिए पक्षी आकर उस पर चोंच मार रहे हैं। కానీ ఆ ఫ్రూట్స్ ని మోసుకు వెళ్తున్నటువంటి ఆ స్త్రీ జీవము కలిగినదిగా లేదు. लेकिन जो उस फल को उठाई हुए स्त्री है जिसका चित्र, ఒకవేళ उसके ఆమెలో अंदर जान नहीं है। ఆమెలో జీవం ఉన్నట్టుగా ఒకవేళ పక్షులు గుర్తించి ఉండుంటే अगर उसके अंदर जान है ये अगर पक्षी समझ पाते ఆ ఫ్రూట్స్ ను పొడవడానికి అవి దగ్గరికి तो రాలేకపోయేవి. उस फल को चोंच मारने के लिए वो नजदीक नहीं आते। అంటే పక్షులకు అర్థమైంది यानी ఏంటంటే कि पक्षी को ये समझ में आया ఆ స్త్రీలో ప్రాణం లేదు, उस स्त्री के अंदर प्राण नहीं है, కదా ఫ్రూట్స్ లో ఉంది అని అనుకున్నాయి. लेकिन वो वहां पर फल है। అంటే అక్కడ మోసం జరిగిందన్నమాట. यानी कि वहां पर धोखा हुआ ఆ है। స్త్రీని గీసేటప్పుడు లోపం ఉంది, जब उस स्त्री महिला को बनाया गया वहां पर धोखा ఫ్రూట్స్ ని किया, గీసేటప్పుడు లోపం కనపడలేదు. लेकिन जब उन फलों को बना रहा था वहां पर ఈ రోజు कुछ कमी మనం नहीं కూడా की। అదే స్థితిలో ఉన్నాం. आज हम भी उसी स्थिति में हैं। మందిరంలో ఉన్నామా అని అంటే ఉన్నాం, मंदिर में है तो हाँ हम है, వాక్యం వింటున్నామా అని అంటే లేదు. वचन सुन रहे हैं यानी कि नहीं है। అర్థమైందా? समझ में आ रहा है? ఈరోజు మనం అదే పొజిషన్ లో ఉన్నాం. आज हम इसी पोजीशन में हैं। సాతాను మన కన్నులకు గురుడితనాన్ని కలుగజేసి शैतान हमारी आंखों के सामने धुंधलापन लाता है। ఇప్పుడు వాక్యం మనం శ్రద్ధగా వినలేదనుకోండి, वचनों को अगर हम ध्यान पूर्वक नहीं सुनेंगे ఆ వాక్యాన్ని సాతాను ఎత్తుకుని तो వెళ్ళిపోతాడు. उन वचनों को शैतान उठाकर ले जाता है। ఖాళీగా దేవుని మందిరానికి వచ్చాం, खाली हम परमेश्वर के मंदिर में आए हैं, వాక్యము సాతాను ఎత్తుకుని వెళ్ళిపోతే अगर वचनों को शैतान उठाकर ले जाएगा ఖాళీగానే ఇంటికి వెళ్ళాల్సి तो వస్తుంది. हमें खाली ही घर को वापस जाना होगा। ఒక వారం రోజులు మీరు భోజనం మానేసి చూడండి, एक सप्ताह पूरा आप खाना छोड़ दीजिए దెబ్బకి బక్కగా అయిపోతారు. और एक ही मार में आप लोग दुबले हो जाओगे, అవునా? है ना? మరి ఒక వారం అంతా వాక్యము లేకుండా మనం బ్రతకాలంటే और पूरा सप्ताह बिना वचनों के हमें जीना है तो మన భక్తి జీవితం ఏమైపోతుంది? तो ఎప్పుడైనా हमारे ఆలోచన भक्ति का చేశారా? जीवन कैसा होगा? क्या आपने विचार किया? చర్చ్కి వెళ్ళేసి వచ్చేసానని సంతృప్తి పడిపోతున్నాం, चर्च को मैं जाकर आ गए ये सोचकर खुश हो रहे हैं, కానీ ఏం నేర్చుకున్నాను? लेकिन क्या सीखा? ఈ వారం అంతా ఏ వాక్యాన్ని అనుసరించి నా భక్తిని కట్టుకోవాలి? ये पूरा सप्ताह मैं किस वचनों के बारे में विचार करूं? మందిరంలో సాతాను వాక్యం వినకుండా ఆటంకపరిచాడు, मंदिर में परमेश्वर का वचन ना सुने इसलिए शैतान ने आतंक किया, ఇప్పుడేమో వాక్యమే నా జీవితంలో లేకుండా అయిపోయింది. और अब जो है वचन ही मेरे जीवन में नहीं ఎలా रहा। నా భక్తిని కాపాడుకోవాలి? तो मैं कैसे अपने भक्ति को संभालूंगा? ఎలా నా పరిశుద్ధతను कैसे కాపాడుకోవాలి? मैं अपनी पवित्रता को बचाऊंगा? ఎప్పుడన్నా భయం కలిగిందా? क्या कभी आपको ऐसा डर लगा? ఎప్పుడన్నా ఆలోచన చేశామా? क्या कभी ऐसा विचार आपने किया? మనం బ్రతికున్నామన్న పేరుంది కానీ हम जिंदा है ये केवल कहने के लिए, చనిపోయిన స్థితిలో ఉన్నాం. हम मरे हुए स्थिति में हैं। జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ బొమ్మలాగా ఉన్నాం మనం. यानी कि एक आर्टिफिशियल गुड़िया के समान है हम, అలాంటి స్థితిలో నుండి జీవము కలిగిన స్థితిలోనికి ఈరోజు రావాలి. और ऐसी स्थिति से हमें जीवंत स्थिति में आना है। అలా రావాలి అని అంటే
अगर ऐसा आना चाहते हैं వాక్యం వినేటప్పుడు మెలకువతోటి వినాలి. तो जब वचन सुनाया जाए तो जागते रहकर उसे सुनना శ్రద్ధగా चाहिए। దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. ध्यान पूर्वक वचनों को अपने मन में संभाल के रखना ఆ है వాక్యమును అనుసరించి జీవించున్నట్లుగా మనం దాన్ని వారమంతా ఆచరణలో పెట్టాలి. और वचनों के अनुसार उसके पालन करते हुए पूरे सप्ताह उसके अनुसार चलना है। అప్పుడే మనము ఫలించటానికి అవకాశాలు ఉంటాయి. तभी हम फलवंत होने के लिए हमें अवकाश मिलता है। అర్థమవుతుందా? आपको समझ में आ रहा है? ఇక్కడ కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడగానే यहाँ पर कुछ बीजे हैं जो किनारे गिरे हैं, వాటిని సంరక్షించేవారు ఎవరు లేక పక్షులు చెత్తుకుని వెళ్ళిపోయారు. उन्हें बचाने वाला कोई नहीं है, इसलिए पक्षी आकर उसे उठाकर ले गए। ఈ రోజు వింటున్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోకపోతే और अगर आज जिन वचनों को हम सुन रहे हैं अपने अगर मन में संभाल के नहीं रखेंगे సాతాను కూడా మన దగ్గర ఉన్న వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. तो शैतान भी हमारे अंदर के वचनों को चुरा कर ले जाता है। వాక్యం ఉండాల్సిన హృదయంలో వాక్యం లేకపోతే और जहाँ पर वचन होना चाहिए उस मन में अगर वचन नहीं रहेगा పాపమునకు చోటు దొరికేస్తుంది. तो पाप को वहाँ जगह मिलेगी పాపము చేత మన జీవితాలు నడిపించబడాల్సి और వస్తుంది. पाप के द्वारा हमारा जीवन चलता है। ఆ స్థితిలో నుండి మనం బయటకు వచ్చినట్లుగా మెలకువ కలిగి ఉండడం उस నేర్చుకుందాం. स्थिति से हमें बाहर आना है और हमें जागते हुए वचनों को सुनना है। మిగతా 3 భాగాల గురించి వచ్చే వారం మనం और నేర్చుకుందాం. बाकी के 3 भागों के बारे में हम अगले सप्ताह में सीखेंगे। ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. इन वचनों को परमेश्वर आशीर्वादित करे। తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. आइए हम अपने सर को झुकाकर आंखें बंद करेंगे, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయనా. परिशुद्ध स्वर्ग में विराजमान पिता परमेश्वर, ప్రభు ఈ రోజు ఉన్న ఈ మాటలను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. और जिन वचनों को सुना है उसके द्वारा हम आपकी महिमा करते ఈ हैं। వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి నాయనా. आपके वचनों को हमारे हृदय में संभाल के रखें। అపవాది ఈ వాక్యమును దొంగిలించుకుని వెళ్ళిపోకుండా సంరక్షించండి. शैतान इन वचनों को ना चुरा जाए इसलिए आप कृपा दिखाएं। అయ్యా వాక్యము వింటున్నప్పుడు మెలకువతో విని ఆ వాక్యాన్ని మా హృదయంలో దాచిపెట్టుకునే భాగ్యాన్ని దయచేయండి. जब वचनों को सुने हम जागते हुए सुने और उन वचनों को अपने हृदय में संभाल के रखें। ఈ వారమంతా ఈ వాక్యాన్ని అనుసరించే కృపను చూపమని ये पूरा सप्ताह इन वचनों का पालन करने के लिए सहायता करें। యేసు నామములో ప్రార్థిస్తున్నాను यीशु తండ్రి. के नाम से प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन।